నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లసమ్ ఛానల్. రోజు లేడీస్ ఇబ్బంది పడుతుంటారంటే ఏం కూరలు చేయాలి, సాంబార్ చేయాలి, తీ కూరలు చేయాలని ఒక్కొక్క రోజు ఇలా చేసామంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడుతూ తింటారండి. సో మనం వీడియోలోకి వెళ్దాం. ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. జీలకర్ర ఒక 2 స్పూన్లు, కారము ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో వేస్తున్నానండి. కారం కూడా అంటే మన క్వాంటిటీకి తగినట్టు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు. ధనియాల పొడి వద్దు అనుకుంటే ఇంకొంచెం కారమే వేసుకోవచ్చండి. బాగా కారం తినేవాళ్ళు, కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి కారమే వేసుకుంటే, ధనియాల పొడి వేయకుండా. పెనం పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేగాక కట్ చేసి పెట్టుకున్న మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ రావాలండి, పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనికి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తుండేటప్పుడే పుదీనా అండి, పుదీనా కొద్దిగా వేసామనుకోండి కూరల్లోకి మంచి స్మెల్ అండి, చాలా బాగుంటుంది ఆ స్మెల్, ఆ టేస్ట్ అది. కాబట్టి అన్ని కూరల్లో కూడా మనం పుదీనా ఈ విధంగా వేసుకోవచ్చు. ఎగ్స్ అండి, బాగా కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకుని మనం వేసుకోవచ్చు. కట్ చేసైనా కూడా మనము వేసుకోవచ్చు. దీనిలో కాసేపు ఇలా వేయించుకోవాలి. మనం అప్పుడే కారము, వెల్లుల్లి ఎంత దంచుకున్నాం కదా, మిక్సీలో వేసుకున్నాం కదా, దాన్ని వేసి కలపడమేనండి. అంతే, కూర రెడీ.